శ్రీ మీడియాకు స్వాగతం. ప్రతి క్షణం సామాన్యుడి పక్షం. నేటి వార్తా విశేషాలు. యూసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ప్రధానంగా ఏదైతే పరిగి మండలం కొడిగేనహల్లి ప్రీకాట్ బి మిల్లు సంబంధించినటువంటి కార్మికులు యాజమాన్యం కార్మికుల్ని ఈరోజు అక్రమంగా తొలగిస్తున్నారు, అక్రమంగా నోటీసులు ఇస్తున్నారు. కార్మికుల పట్ల యాజమాన్యం మొండి వైఖరి అవలంబిస్తున్నటువంటి పరిస్థితి. వెంటనే తొలగించినటువంటి కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఏఐటీయూసీ డిమాండ్ చేస్తున్నది. అలాగే కార్మికులు ఏఐటీయూసీ యూనియన్లో ఉన్నటువంటి కార్మికుల్ని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఒక్కొక్కరికి ఆరోగ్యాలకు బాగపోయినా ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి డాక్టర్ సర్టిఫికేట్లు ఈరోజు మంజూరు వారికి చూపించినప్పటికీ మీరంతా కూడా ఈ విధంగా డాక్టర్ సర్టిఫికేట్లు చూపించినప్పటికీ కావాలని ఉద్దేశపూర్వకంగా కక్షగట్టి ఈరోజు పేపర్లకి ప్రకటనలు ఇస్తున్నారు, డిస్మిస్ నోటీసులు ఇస్తున్నారు. వీళ్ళు చేసినటువంటి తప్పులేంటని చెప్పి యాజమాన్యాన్ని ఈరోజు ఏఐటీయూసీ కార్మిక సంఘం ప్రశ్నిస్తున్నది. ఈరోజు పనిచేస్తూ ఈరోజు మీ ఏదైతే లాభాలకి కారణమైనటువంటి కార్మికుల్ని ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేయటం సిగ్గుచేటు. వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలి. కార్మికుల పట్ల ప్రేమ అనురాగాలతో యాజమాన్యం వ్యవహరించాలి. కక్ష సాధింపు చర్యలు కాదు, కావాల్సింది మంచి సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం యాజమాన్యం పైన ఉన్నది. యాజమాన్యం ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. వెంటనే కళ్ళు తెరిచి కార్మికులను తొలగించకుండా ఏదైతే నోటీసుల్ని రద్దు చేసి అక్రమంగా ఇస్తున్నటువంటి ఈ డిస్మిస్ లెటర్స్ని మెమోలని ఉపసంహరించుకోవాలని చెప్పి ఏఐటీయూసీ డిమాండ్ చేస్తున్నది. లేని పక్షంలో మిల్లు వద్ద అలాగే జిల్లా కార్మిక శాఖ అధికారి కార్యాలయం ముందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కార్మికులకి న్యాయం జరిగేంత వరకు ఏఐటీయూసీ కార్మికుల పక్షాన పోరాడుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారా, కార్మికుల అక్రమ తొలగింపులు ఆపాలి, అక్రమ డిస్మిస్ లెటర్లు ఆపాలి, అక్రమ డిస్మిస్ లెటర్లు అక్రమ మెమోలు కార్మికుల పట్ల యాజమాన్యం మండి వైఖరి, కార్మికుల పట్ల యాజమాన్యం మండి వైఖరి, కార్మిక శాఖ యాజమాన్యం పైన చర్యలు, కార్మిక శాఖ యాజమాన్యం పైన చర్యలు, కార్మిక శాఖ యాజమాన్యం పైన చర్యలు, కార్మికుల ఐక్యత.